హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కాంచన దీపాపై నిప్పులు చెరుగుతూ నువ్వు ఆ ఇంటికి పనికి వెళ్ళొద్దు అని దశరథన్నయ్య చెప్పాక కూడా వెళ్తాను, కార్తీక్తోనే ఉంటాను అని అంటున్నావు. ఒక ప్రెగ్నెంట్కి తన భర్తతో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదని తెలీదా? నీకు మొదటి బిడ్డకి ఇప్పుడు రెండో బిడ్డకి చాలా గ్యాప్ ఉంది. నువ్వు బాగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడతాను, మొండిగా ఉంటాను అంటే ఏం చేయమంటావు దీపా? నిన్ను ఏమనమంటావు? నువ్వు స్వార్థపరురాలివి అని ఇంకా కాంచన దీపని అపార్థం చేసుకుంటుంది. ఒక్కసారిగా కార్తీక్ ఆ మాటలకి షాక్ అవుతాడు. అమ్మ, తనలా అనద్దు అని అంటారు. ఏ కార్తీక్? నేను అలానే అంటాను. తన మనస్తత్వం, తన మాట తీరు చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. ఈ విషయంలో నేను మాత్రం వెనక్కి తగ్గేదే లేదు. దీపా, రేపు నువ్వు ఇంటి నుండి బయటికి కాలు అడుగు పెడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నాకు కడుపులో ఉన్న బిడ్డ మాత్రమే ముఖ్యం దీపా అని గట్టిగా చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అలా ఇంకా తనైతే ఒక్కసారిగా కాంచన మాటలకి దీపకి చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. ఇంకా కార్తీక్ దీప దగ్గరికి వెళ్ళి, దీప బాధపడద్దు, అమ్మ ఏదో ఆవేశంలో అలా అనింది, అయినా అమ్మ ఇలాంటిది కాదు. ఖచ్చితంగా అమ్మని కావాలనే ఎవరో మ్యానిపులేట్ చేశారు. ఎవరో ఏంటి, పారునే అయి ఉంటుంది. ఇలాంటి దిక్కుమాల తెలివితేటలు కేవలం పారుకి తప్ప ఇంకా ఎవ్వరికీ ఉండవు. కాబట్టి పారుని ఖచ్చితంగా ఎలా అయినా తన తప్పు తనకి తెలిసేలా, తన నోటితోనే నిజం చెప్పించేలా నేను చేస్తానులే అని చెప్పి ఇంకా అలా పాపం దీపని ఓదారుస్తూ ఉంటాడు కార్తీక్. ఇది ఇలా ఉండగా శౌర్య స్కూల్ నుండి ఇంటికి వస్తుంది. అమ్మా అమ్మా అని చెప్పి దీపని వెళ్ళి హక్ చేసుకుంటుంది. దీప పాపం సైలెంట్గా ఉంటుంది. అమ్మా, ఇవాళ స్కూల్లో ఏం జరిగిందో తెలుసా అని చెప్తూ ఉంటే ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుందన్నమాట. అలా పాపం దీపా, ఏంటమ్మా నేనేం మాట్లాడినా చక్కగా వింటావు, ఈరోజు ఏమైంది నీకు అని అంటారు. ఏం లేదమ్మా, కాస్త తలనొప్పిగా ఉంది, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని అంటుంది దీపా. సరే అని ఇంకా అలా ఫ్రెష్ అయ్యి వస్తుందన్నమాట శౌర్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దీప రెడీ అయ్యి అలా ఇంకా వెళ్తూ ఉంటే అప్పుడే శౌర్య, అమ్మ అమ్మ నన్ను ఎత్తుకోవా అని అడుగుతుంది. నేను ఇప్పుడు నిన్ను ఎత్తుకోకూడదమ్మా అని అంటుంది దీప. ఏమ్మా, ఎప్పుడు నన్ను ఎత్తుకోనే కదా నువ్వు హ్యాపీగా నాకు జడేసేదానివి, నాకు టిఫిన్ తినిపించేదానివి. ఈ మధ్య నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు అని అంటుంది శౌర్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీప. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను పట్టించుకోకపోవడం ఏంటి అని గట్టిగా అడుగుతుంది. పాపం దీప, అదేంటమ్మా, అప్పట్లో నన్ను ఎత్తుకొని నువ్వే గోరుముద్దలు తినిపించేదానివి, ఇప్పుడు కొత్తగా నీకు ఒక బుజ్జి బాబు వస్తున్నాడని నన్ను పట్టించుకోవట్లేదు. నాకంతా అర్థమవుతుంది. నేను నీకు అక్కర్లేదు కదా, నేను నీకు అవ్వందాన్ని కాయాను కదా, నేను నీకు అక్కర్లేదని నాకు అర్థమైపోయింది అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా శౌర్య 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 ఆగు అని వెళ్ళేలోపు ఇంకా పడబోతుంటే కార్తీక్ దీపని పట్టుకుంటాడు. దీప, జాగ్రత్త దీప, ఏంటిది అని అడుగుతారు. ఏవండి, నిజంగా నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు బావా. ఇటువైపు అత్తయ్య నన్ను అపార్థం చేసుకుంటున్నారు, ఇప్పుడు నన్ను శౌర్య కూడా అపార్థం చేసుకుంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు బావా అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది దీప. దీప, నువ్వేమి బాధపడద్దు. అయినా వచ్చే రోజంటూ ఒకటి ఉంటుంది. మనం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నామో, నువ్వెందుకంత పట్టుబట్టి ఆ ఇంటికి వస్తాను అంటున్నావో అమ్మకు తెలియదు కదా. ఒక్కసారి అమ్మ నిజం తెలుసుకుంటే అమ్మే నిన్ను అర్థం చేసుకుంటుంది. నువ్వేం బాధపడద్దు మీరా అని చెప్పి ఇంకా తనైతే మొత్తం దీపకి బాధపడద్దని కార్తీక్ దీప కన్నీళ్ళని తుడుస్తూ ఉంటాడు. కాంచన దీప శౌర్యకి మధ్య జరిగిన కాన్వర్జేషన్ని గుర్తు చేసుకుంటుంది. ఇంకా గుర్తు చేసుకొని ఎత్తుకోమని ఆడించమని అడుగుతుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా దీప తన కూతురుపై ప్రేమతో తన్ని ఎత్తుకున్న ఆడించినా అది ఖచ్చితంగా నా మనవరాలిపై ఎఫెక్ట్ అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే శౌర్యని ఏదో ఒకలా
హాస్టల్కి పంపించాల్సిందే అని కాంచన మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా శౌర్య డల్గా కూర్చొని ఏడుస్తూ ఉంటే శౌర్య దగ్గరికి ఇంకా కార్తీక్ వస్తాడు. వచ్చి కార్తీక్ అయితే అలా చూస్తూ ఉంటాడు మరి శౌర్య వైపు. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. నాతో ఎవ్వరూ మాట్లాడకండి, నేను మీకు చాలా కానిదాన్ని అయ్యాను కదా అని ఏడుస్తూ ఉంటుంది. చూడు, ఇవి నీ మాటలు కాదు, నీకెవరిదంతా చెప్పారు? పారునా, నిజం చెప్పు అని అడుగుతాడు కార్తీక్. నాకెవరూ చెప్పలేదు అని అంటుంది. చూడు శౌర్య, నువ్వు అబద్ధం చెప్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావని తెలిసిపోతుంది. కాబట్టి నాకు నిజం చెప్పు, నేనెవ్వరితో చెప్పను అని అడుగుతారు. అవును నాన్న, నువ్వు చెప్పింది నిజమే. నాకు మా అమ్మాయి చెప్పారు, పారు గారే చెప్పారు. ఏమని అంటే అని ఇంక పారిజాతం ఎలా తన్ని బాగా మ్యానిపులేట్ చేసిందో అదంతా చెప్తుంది. ఇలా వీళ్ళు నిన్ను కావాలనే దూరం పెడతారు, తన కడుపులో ఉన్న బిడ్డ కంటే నీకు విలువ తగ్గిపోతుంది అని పారిజాతం చెప్పిన మాటలన్నీ చెప్పేసరికి ఒక్కసారిగా కార్తీక్ కోపంగా ఫీల్ అవుతాడు. ఇంకా కోపంగా ఫీల్ అయ్యి అలా ఇంకా పారిజాతం దగ్గరికి బయలుదేరుతాడు కార్తీక్. ఇది ఇలా ఉండగా జోష్న పారిజాతం మాట్లాడుకుంటూ ఉంటారు. గ్రానీ, ఖచ్చితంగా ఆ దీప ఇవాళ కార్తీక్ బావతో కలిసి ఇంటికి వస్తుంది. కాబట్టి ఆ దీప వచ్చిన వెంటనే ప్లాన్ గుర్తుంది కదా, తన్ని ఎలా అయినా మనం బయటికి తీసుకువెళ్ళాలి. బయటికి తీసుకువెళ్ళి ప్లాన్ చేయాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకలా జోష్న పారిజాతం ఇద్దరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి కార్తీక్ వస్తాడు. పారు అని గట్టిగా అరుస్తాడు కార్తీక్. ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది. ఏంట్రా అలా అరుస్తున్నావేంటి అని అడుగుతుంది. పారు, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? పసి హృదయం, ఆ పిల్లని నా నా కూతురు మైండ్ని చెడగొడతావా? నా కూతుర్ని మేము పట్టించుకోవటంలేనే తనకి నూరి పోస్తావా అని అడుగుతాడు కార్తీక్. ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అయినా చిన్నపిల్ల ఏదైతే చెప్పేసిద్ది, ఎవరి పేరు పడితే వాళ్ళ పేరు చెప్పేసిద్ది. అలా అని నువ్వు నన్ను అనుమానించడానికి వచ్చావా అని అడుగుతుంది పారిజాతం. పారు, కవర్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. ఇదంతా చేసింది నువ్వేనని నాకు బాగా తెలుసు అని గట్టిగా అంటాడు కార్తీక్. జోష్న, ఏంటి బావా, అయినా నువ్వు ఇలా గ్రానీని అనుమానించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రానీ ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు అని అంటారు. అవును, తనకి ఐడియా ఇచ్చింది నువ్వే అయి ఉంటుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. చూడండి, నా కూతుర్ని నా నుండి దూరం చేయాలని మీరు ఎలాంటి ప్లాన్ వేసినా ఆ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని గట్టిగా చెప్తాడనమాట. అలా కార్తీక్ చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఈయన శివన్నారాయణ ఉంటారు. శివన్నారాయణని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు పారిజాతం అండ్ జోష్న. తాతయ్య అని అంటారు. కార్తీక్, నువ్వు చెప్తుంది నిజమా? ఈ రాక్షసి పాప మనసుని చెడగొడుతుందా అని అంటారు. అలాంటిదేమీ లేదు తాతయ్య అనేసరికి, అబద్ధం చెప్పద్దురా, నేనంతా విన్నాను అని పారిజాతం దగ్గరికి వెళ్ళి ఇంకా పారిజాతం వైపు కోపంగా చూస్తూ ఉంటారు శివన్నారాయణ. అయినా ఇప్పుడు నేనేం చేశాను? లేనిదేం చెప్పలేదు, కాస్త జాగ్రత్తగా ఉండమన్నాను అంతే అనేలోపు పారిజాతం చెంప పగలగొడతారు శివన్నారాయణ. ఛీ, అసలు నువ్వు మనిషివేనా? చిన్న పిల్ల హృదయాన్ని విరగ్గొడతావా? అయినా నీలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో ఉండే అవకాశం, అధికారమే లేదు. నిన్నిప్పుడే మెడపట్టుకొని బయటికి గెంటాలనిపిస్తుంది, కానీ తప్పక ఏదో ఇంట్లో ఉండనిస్తున్నాను అంతే అని ఇంకా కోపంగా చూస్తూ ఉంటారు శివన్నారాయణ. ఇంకా అలా తిట్టి అక్కడి వెళ్ళిపోయేసరికి పారిజాతం, నేను అనవసరంగా ఇందులో ఇరుక్కున్నాను అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుందనమాట. అలా ఇంకా పారిజాతం, జోష్న, గ్రానీ, నువ్వు ఒకటి గమనించావా? ఇవాళ ఆ దీప ఇంటికి రాలేదు. అత్తయ్య బాగా కోటింగ్ ఇచ్చినట్టున్నారు. కాబట్టి మనం చేయాల్సింది మనం చేయాలి. ఇవాళ దీప రాలేదు కాబట్టి మనం అమ్మా నాన్నలపై కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటుంది జోష్న. ఏంటి, అమ్మా నాన్నలపైన ఏం చేస్తావు అని అడుగుతుంది. ఏం చేయడం ఏంటి గ్రానీ, నేను చెయ్యాలనుకున్నది చేస్తాను. ఇప్పుడు అమ్మ గుడికి వెళ్తుంది,
గుడికి వెళ్తున్న అమ్మని వెనక్కి తిరిగి రానివ్వకుండా గుడిలోనే పైకి పంపిస్తే అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా పారిజాతం హేయ్ తప్పే పాపం అని అంటుంది. నువ్వు ఊరుకో, నేను చేయాల్సింది నేను చేస్తాను అని దీప అలా ఇంకా దీపని వద్దని తనైతే సుమిత్ర వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంకా జోష్న అలా కారులో వెళ్తూ ఫాలో అవుతూ ఉంటుంది సుమిత్రని. పాపం సుమిత్ర గుడికి వెళ్ళి దీప పేరుపై అర్చన చేయిస్తూ ఉంటుంది. ఇంకలా సుమిత్రని ఫాలో అయ్యి జోష్న వెనకాల వెళ్తూ ఉంటే అప్పుడే ఒక స్వామీజీ సుమిత్ర వైపు చూస్తూ ఉంటారు. అమ్మా సుమిత్ర అని అంటారు. స్వామి ఎలా ఉన్నారు అని పలకరిస్తుంది సుమిత్ర. చూడమ్మా సుమిత్ర, ఇంకాసేపట్లో నీకు ప్రమాదం తలపెట్టబోతుంది. కానీ అంతకంటే ముందు నువ్వు ఒక నిజం తెలుసుకోవాలమ్మా అని చెప్పి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటారనమాట స్వామీజీ. ఇంకా అలా జోష్న అయితే ఒక రౌడీని సెట్ చేసి ఆ రౌడీ కరెక్ట్గా ఇంకా సుమిత్రని వెనక నుండి పొడవడానికి వస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. వచ్చి ఆ రౌడీని గట్టిగా ఇంకా చెయ్యి విరిచేసి పక్కకి తీసుకువెళ్ళిపోతాడు. వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరు ఉండరు. ఇదేంటి ఎవరు లేరు అని చెప్పి చూస్తూ ఉంటే చూడమ్మా, నీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ ఇంట్లో ఉన్నది మీ వారసురాలు కాదు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. ఏంటి నా వారసురాలు కాదా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు స్వామి. మా జోష్న మా వారసురాలు కాదా అని అడుగుతారు. లేదు, జోష్న మీ వారసురాలు కాదు. మీ వారసురాలు వేరే అమ్మాయి. కానీ అనుకోని పరిస్థితుల్లో జోష్న మీ ఇంటి వారసురాలిగా పెరుగుతుంది. కానీ మీ అసలైన వారసురాలు ఎవరు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది అని స్వామీజీ చెప్తూ ఉంటారు. అలా ఇంకా సుమిత్రతో అంటే నా వారసురాలు ఎక్కడుందో నేను తెలుసుకోవాలి, నా కూతురు ఎక్కడుందో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా పాపం సుమిత్ర జోష్న తన వారసురాలు కాదని, తన వారసురాలు వేరే ఉన్నారు, తన్ని ఎలా అయినా నేను తెలుసుకోవాలి అని ఇంకా బయలుదేరుతుంది సుమిత్ర. ఒక్కసారిగా ఇంకా రౌడీని బాగా కొట్టినందుకు కార్తీక్ వైపు కోపంగా చూస్తూ తన ప్లాన్ ఫ్లాప్ అయినందుకు ఆలోచిస్తూ ఉంటుంది జోష్న. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.